హాయ్ అండి. వాడి పడేసే అగరబత్తి పెట్టెలతో ఇలా చిన్న క్యూట్ క్రాఫ్ట్‌ని చేసుకోవచ్చండి. ఇలా ఒక అగరబత్తి పెట్టెని తీసుకున్నాను. తీసుకుని దాన్ని ఇలా ఓపెన్ చేసి కట్ చేశాను. కట్ చేసిన తర్వాత దీని మీద నేను ఒక చిన్న బటర్‌ఫ్లైని ఇలా డ్రా చేసుకున్నానండి. ఈ బటర్‌ఫ్లై ప్లేస్‌లో బర్డ్స్ అలాంటివి ఏమైనా కానీ డ్రా చేసుకుని ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా నేను ఇక్కడ 3 బటర్‌ఫ్లైస్‌ని తీసుకున్నానండి. తర్వాత ఈ బటర్‌ఫ్లైకి అంచు వెంబడ కొంచెం గమ్ రాసి దానికి ఇలా బియ్యంని అంటిస్తున్నాను. ఇలా బియ్యంని అంటించిన తర్వాత ఈ బటర్‌ఫ్లైకి కలర్ వేస్తున్నానండి. లైట్ కలర్ గ్రీన్ని ఫస్ట్ వేసాను. తర్వాత బియ్యంకి డార్క్ కలర్ గ్రీన్ వేస్తున్నానండి. మన ఇష్టం అండి, కలర్స్ అనేవి ఏదైనా కానీ వేసుకోవచ్చు. ఇలా మూడిటిని కూడా రెడీ చేసుకున్నాను. చేసిన తర్వాత వీటికి మధ్యలో ఇలా బ్లాక్ కలర్ని వేసుకుంటున్నానండి. ఈ విధంగానే ఈ మూడిటిని కూడా రెడీ చేశాను. చేసిన తర్వాత ఈ బటర్ఫ్లైకి మధ్యలో నేను ఇక్కడ లైన్స్ వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో డాట్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు. ఇలా సింపుల్గా పడేసే వస్తువులతో ఈజీగా క్రాఫ్ట్స్ అనేవి చేసుకోవచ్చండి. ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు గాయత్రీస్ క్రియేటివ్ డెకరేషన్స్. ఇంట్లో పాత బట్టలు అట్టపెట్టెలు ఉంటే పడేయకండి. ఎందుకంటే ఈ వీడియోలో మీరు చూసేది ఈజీ క్రాఫ్ట్ ఐడియా. అది కూడా మీ ఇంటి అందాన్ని పెంచే విధంగా ఉంటుంది. ఎవరైనా కానీ ఈ క్రాఫ్ట్ని ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియోని మిస్ అవ్వకండి. వేస్ట్ కార్డ్బోర్డ్ని తీసుకుని రౌండ్ షేప్లో కట్ చేసి బేస్ని రెడీ చేస్తున్నాను. తర్వాత లీవ్ షేప్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా కొన్ని లీవ్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఈ 2 కార్డ్బోర్డ్స్కి క్లాత్ని స్టిక్ చేయాలి. నేను 2 డిఫరెంట్ కలర్స్లో క్లాత్ని స్టిక్ చేస్తున్నాను. ఇంట్లో ఉండే ఎలాంటి పాత బట్టలైనా కానీ ఈ క్రాఫ్ట్కి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ లీవ్స్కి కూడా క్లాత్ని స్టిక్ చేస్తున్నాను. లీవ్స్ అన్నిటికి ఒకటే క్లాత్ కాకుండా నేను 2 రకాల కలర్స్ని యూజ్ చేసి ఈ లీవ్స్ అనేది రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫ్రేమ్కి గ్లూ పెట్టి లీవ్స్ అన్నిటిని కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ పిస్తా షెల్స్తో ఇంకా మిర్రర్స్తో ఈ ఫ్రేమ్ని డెకరేట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఈ ఫ్రేమ్ మధ్యలో మీకు ఇష్టమైన ఫోటో పెడితే ఈజీ ఫోటో ఫ్రేమ్ అనేది రెడీ. మీకు నచ్చిందా ఈ వీడియో? ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన హోమ్ డెకరేషన్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరికొన్ని క్రియేటివ్ ఐడియాస్తో.